తిరుమలలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని తిరుపతి అర్బన్ ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. రథసప్తమి సందర్భంగా తిరుమలకు భక్తులు భారీగా తరలివచ్చారని అన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు పాటించమన్నారు. ఇక గరుడ వాహన సేవకు మాత్రమే భారీ స్థాయిలో తిరుమలకు భక్తులు వస్తారని, కానీ రథసప్తమికి కూడా భక్తులు భారీగా తరలి రావడం తొలిసారని చెప్పుకొచ్చారు. భక్తుల కోసం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని అంటున్న తిరుపతి అర్బన్ ఎస్పీ సుబ్బారాయుడుతో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. ఏదైతే రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి, ముఖ్యంగా ఏదైతే భక్తులకి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తిరుపతి అర్బన్ ఎస్పీ సుబ్బారాయుడు గారు అయితే దగ్గరుండి చూసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఉదయం సూర్యప్రభ వాహనం నుంచి ప్రతి వాహనం సేవలోనూ భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారా లేదా అని ఆయన దగ్గరుండి చూసి భక్తులు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు చోటెత్తుకుండా, అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ తిరుమలకు వచ్చినటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆయన దగ్గరుండి చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆయన అయితే మన ముందున్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఏదైతే గతంలో బ్రహ్మోత్సవాలు కూడా చూశారు, కానీ బ్రహ్మోత్సవాల కంటే ఈ రథసప్తమికి మాత్రం భారీ స్థాయిలో వచ్చిన పరిస్థితి, అంటే కేవలం ఒక వాహనం గరుడ సేవకు మాత్రమే బ్రహ్మోత్సవాల్లో ఇంత స్థాయిలో చూస్తాం, కానీ ఈరోజు రథసప్తమికి మాత్రం భారీ స్థాయిలో తిరుమలకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఉదయం సూర్యప్రభ వాహనం నుంచి ఇప్పటి వరకు ప్రతి వాహనం నుంచి భక్తులు గ్యాలరీలు వదిలి వెళ్ళిపోలేదు. ఏ విధంగా చూసుకుంటారు? అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. తిరుమలలో ఈరోజు జరుగుతున్న రథసప్తమి చాలా ఎక్కువగా భక్తులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు చూస్తే మీరు అన్నట్లుగా గరుడోత్సవం రోజు మామూలుగా అయితే ఏ విధంగా అయితే భక్తులు వస్తారో ఆ విధంగా నిన్న సాయంత్రం నుండే అందరూ భక్తులు తిరుమల చేరుకున్నారు. అన్ని గ్యాలరీలు కూడా నిండిపోయి ఉన్నాయి. అయితే తిరుమల వారి టీటీడీ మరియు విజిలెన్స్ పోలీసు వారి సమన్వయంతో పూర్తిగా భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. పోలీసు విభాగం నుండి దాదాపు 1260 మంది పోలీసులని, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ మరియు ఏపీఎస్పీ పోలీసులని ఇక్కడికి రప్పించడం జరిగింది. అదేవిధంగా విజిలెన్స్ విభాగం కూడా పూర్తిగా కావాల్సినంత ఫోర్స్ని తీసుకున్నాం. ముఖ్యంగా దాదాపు ట్రాఫిక్ మేనేజ్మెంట్లో చూసినప్పుడు దాదాపు 15,000 వెహికల్స్ వరకు వచ్చాయి. ఇది ఆల్మోస్ట్ ఈక్వల్ టు గరుడోత్సవంతో సమానము. అదేవిధంగా మనం చూసుకున్నప్పుడు భక్తులు కూడా అంతే స్థాయిలో పూర్తిగా కంటిన్యూగా రైట్ ఫ్రమ్ మార్నింగ్ నుండి కూడా నిన్న ఈవినింగ్ నుండి కూడా ఈ గ్యాలరీలు నిండిపోయి ఉన్నాయి. ఇన్నర్ మాడా స్ట్రీట్స్ అయితేనేమి, ఇన్నర్ రింగ్ రోడ్ అయితేనేమి అంతా కూడా పూర్తిగా వీరిని భక్తులకు తగిన సూచనలు చేసి అటు టీటీడీ విజిలెన్స్ వారితో సహకారంతో పూర్తిగా వారికి సజెషన్స్ ఇవ్వడం, కట్టడి చేయడం మరియు వారిని అడ్వైజ్ చేయడం జరిగింది. మొత్తానికి ఈసారి ఈ రథసప్తమిలో ముఖ్యంగా భక్తుల సంఖ్య మాత్రం అనుకున్నంతకంటే ఎక్కువగా పెరిగింది, కానీ దానికి అనుగుణంగా బందోబస్తు కూడా ముందే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంతమంది భక్తులు సందర్శించి ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులందరూ సహకరించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. అంటే సార్, ముఖ్యంగా ఉదయం నుంచి చూసుకున్నట్లయితే ఎంతమంది భక్తులు ఇంతవరకు వచ్చి వెళ్ళింటారంటారు? దాదాపు ఇది పూర్తిగా ఇంకా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మాడా స్ట్రీట్స్ అన్నీ కూడా కంటిన్యూగా ఫిల్ అయితేనే 180,000 వరకు ఉంటుంది కెపాసిటీ. అదేవిధంగా బయట ఇన్నర్ రింగ్ రోడ్డు వచ్చిన పర్సన్స్ అవుట్ అండ్ ఇన్ఫ్లో తీసుకున్నప్పుడు దాదాపు 3 లక్షల వరకు ఉండొచ్చనే అంచనా ఉంది. ఇది పూర్తిగా ఇంకా ఈ కెమెరాస్ కూడా ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ద్వారా మొత్తం ఇటు మాడా స్ట్రీట్స్ అయితేనేమి, ఇటు గ్యాలరీస్ అయితేనేమి, ఇన్నర్ రింగ్ రోడ్డు అన్ని ప్రాంతాలు కూడా ఈసారి కెమెరాస్తో పూర్తిగా అనుసంధానించాం కాబట్టి కెమెరాస్ ద్వారా కూడా పూర్తిగా తీసుకొని ఈ సంఖ్య ఎంత అనేది చెప్పచ్చు. అంటే ముఖ్యంగా భక్తులకి మీరు సజెషన్ ఏ విధంగా ఇవ్వబోతున్నారు? అంటే ముఖ్యంగా ఈరోజు రాత్రి 8 గంటల వరకు చంద్రప్రభ వాహనం ఉంటుంది, రాత్రి 9 అయిపోయే అవకాశం ఉంటుంది. కిందికి వెళ్ళే భక్తులు ఉంటారు, కొంతమంది దూర ప్రాంతాలకు వెళ్ళే భక్తులకి మీరు ఎటువంటి సూచన ఇవ్వబోతున్నారు? ముఖ్యంగా భక్తులందరూ కూడా ఒకటే మనవి, బ్రహ్మోత్సవాలు అయితేనేమి, రథసప్తం అయితేనేమి ఎక్కువగా మాడా సీట్లో స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు తొందరపడాల్సిన పని లేదు. టీటీడీ వారు, పోలీసు వారు ఇచ్చిన సలహాలను పాటించడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా దేవుని దర్శించుకోవచ్చు. అదేవిధంగా వెనక్కి వెళ్ళే భక్తులు పూర్తిగా వారి డ్రైవర్లని ఓన్ వెహికల్స్తో వచ్చినప్పుడు డ్రైవింగ్ ప్రాపర్గా రెస్ట్ తీసుకున్నారా లేదా అని పూర్తిగా అవగాహనతో అన్ని రకాల ట్రాఫిక్ రూల్స్ పాటించి మీ గమ్యాన్ని చేరుకోవాలని కోరుకుంటున్నాను.
ఇదే ఇక్కడ పరిస్థితి. అంటే ముఖ్యంగా తిరుమలకు వచ్చేటువంటి భక్తులకు ఒకటే సూచన చేస్తున్నారు. ముఖ్యంగా భక్తులు ఎవరు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముఖ్యంగా ఘాట్ రోడ్లలో వాళ్ళు వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా తిరుమలకి ఇప్పటి వరకు 2 లక్షల పైచలకే తిరుమలకి భక్తులు వచ్చి వెళ్ళినట్లయితే గుర్తించారు. ముఖ్యంగా ఏదైతే ఈరోజు రాత్రి చంద్రప్రభ వాహనం పూర్తయ్యేసరికి సుమారు 3 లక్షల పైచలకు తిరుమలకి చేరుకునే అవకాశం ఉన్నట్లయితే ఇక్కడ అధికారులు అయితే తెలుపుతున్నారు. ఏదేమైనప్పటికీ తిరుమలలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవం జరుగుతున్నాయి. ముఖ్యంగా భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయి అన్నప్రసాదాలు కావచ్చు, ముఖ్యంగా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ పరిస్థితి ఉంది. నరసింహతో సునీల్, ప్రైమ్ 9 న్యూస్, తిరుమల నుండి.